దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అందరికి మరణాత. మన మూల వాక్యము యేసుక్రీస్తు ప్రభువు మీతో చెప్పునది చేయుడి. యోహాను 2:5. బైబిలు మిషను సభలు వాకలపూడి, కాకినాడ. దేవదాసు అయ్యగారు ఆచరణలో పెట్టిన సార్వత్రిక సిద్ధాంతము: ఏ మతమునుగాని ఏ మనుష్యునిగాని ద్వేషింపరాదు, దూషింపరాదు. తెలియని విషయములు దేవునినడిగి తెలుసుకొనవలెను. బైబిలు మిషను సభలు వాకలపూడి, కాకినాడ. ఈ ఏప్రిల్ నెల 23, 24, 25 తారీఖులలో జరుగుచున్న బైబిలు మిషను సభలకు దైవజిజ్ఞాస కలిగిన భక్తులందరినీ ఆహ్వానించుచున్నాము. సజీవ హతసాక్షిగా గొప్ప సాక్ష్యము కలిగిన రెవరెండ్ డాక్టర్ బి. ఇమ్మానుయేలు అయ్యగారు, బైబిలు మిషను, కాకినాడ వారు నిర్వహించుచున్న 43వ బైబిలు మిషను సభలకు ఒక ప్రత్యేక దైవ నడిపింపుతో సిద్ధపడమనవి. ఈ సభలలో పరిశుద్ధాత్మావేశముతో నిండిన దైవజనులు ప్రసంగించెదరు. ముఖ్యంగా దేవుని దృష్టిలో మరియు దేవదాసు అయ్యగారి వర్తమానములో ఉన్న ప్రస్తుత బైబిలు మిషను ప్రెసిడెంటు అయ్యగారు, అపుస్తలులు రెవరెండ్ పి. సజీవరావు అయ్యగారు మరియు బైబిలు మిషను ప్రసిద్ధి బోధకులు లోతైన అనుభవ వాక్యమును అందించెదరు. బైబిలు మిషను సభలు వాకలపూడి, కాకినాడ. తేదీలు: ఏప్రిల్ 23, 24, 25. స్థలము: మహిమ స్వస్థతశాల, వాకలపూడి, కాకినాడ. 5. గమనిక: 3 రోజులు ఉచిత భోజన సదుపాయము కలదు. సభల నిమిత్తమై సంఘములన్నీ ప్రతిదినము తప్పక ప్రార్థించండి. దేవుడు మిమ్మును బహుగా దీవించునుగాక. అందరికి మరణాత.